హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన మేరీ క్రిస్మస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఒక సీన్ చూపిస్తారు. ఆ సీన్లో ఒక సైడ్ కారంపొడిని గ్రైండ్ చేస్తున్నట్టు, ఇంకో సైడ్ మెడిసిన్స్ని గ్రైండ్ చేస్తున్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే ఈరోజు క్రిస్మస్ టైమింగ్ వచ్చేసి రాత్రి డిన్నర్ తర్వాత మన హీరో హీరోయిన్ ఇద్దరు ఒక చిన్న పాపతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. హీరో పేరు ఆల్బర్ట్, హీరోయిన్ పేరు మరియా. ఆ చిన్న పాప మరియా కూతురు. అసలు మన ఆల్బర్ట్కి మరియాకి సంబంధమే ఉండదు. ఆల్బర్ట్ మరియాని తన కూతురుని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం కోసం మరియాకి తోడుగా వస్తుంటాడు. అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది అని చూపించేందుకు స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. ఈరోజు క్రిస్మస్ సాయంత్రం టైంలో ఆల్బర్ట్ దుబాయ్ నుంచి ఇంటికి వస్తాడు. ఆల్బర్ట్ వాళ్ళమ్మ రీసెంట్గా చనిపోయి ఉంటుంది. తను దుబాయ్లో ఉండి వాళ్ళమ్మ అంత్యక్రియలో కూడా రాలేకపోయింటాడు. ఆల్బర్ట్ వాళ్ళ పక్కింట్లో ఒక అంకుల్ ఉంటాడు. తను ఆల్బర్ట్తో మాట్లాడుతూ తను సొంతంగా తయారు చేసిన ఒక వైన్ బాటిల్ని తనకిస్తాడు. ఆల్బర్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యి క్రిస్మస్ ఈవినింగ్ ఎంజాయ్ చేద్దామని బయటికి వస్తాడు. ఆల్బర్ట్ బయట పోలీసులను చూసి భయపడి వాళ్ళకు కనిపించకూడదు అని ఒక షాప్లోకి వెళ్తాడు. తనకి ఆ షాప్లో ఒక పక్షి బొమ్మ బాగా నచ్చి దాన్ని కొనుక్కుంటాడు. ఆల్బర్ట్ డిన్నర్ చేయడం కోసం ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ జెంట్స్ టాయిలెట్లో ఒక అతను ఆల్బర్ట్తో మాట్లాడుతూ హీరోయిన్ మరియాని చూపించి తన దగ్గరికి వెళ్ళి నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళిపోయా అని చెప్పండి అంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఆల్బర్ట్ మరియా దగ్గరికి వచ్చి తను బయటికి వెళ్ళిపోయిన విషయం తనకు చెప్తాడు. దానికి మరియా చాలా బాధపడుతుంది. ఆల్బర్ట్కి మరియా ఎందుకో చాలా నచ్చేస్తుంది. అందుకు రెస్టారెంట్లో ఉన్నంతసేపు తననే చూస్తుంటాడు. మరియా రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చి తన కూతురుతో కలిసి సినిమాకి వెళ్తుంది. ఆల్బర్ట్ తననే ఫాలో అవుతూ సినిమాకి వస్తాడు. థియేటర్లో ఆల్బర్ట్ మరియా కూతుర్ని మాట్లాడిస్తాడు. అప్పుడు ఆల్బర్ట్కి మరియా కూతురికి మాటలు రావు అనే విషయం తెలుస్తుంది. ఆల్బర్ట్ మరియాతో మాట్లాడుతూ పదండి, నేను కూడా మీతో పాటు వచ్చి మిమ్మల్ని పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటాడు. మరియా దానికి ఒప్పుకుంటుంది. దాంతో ఇద్దరు కలిసి రోడ్డు మీద నడుస్తూ మరియా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. మరియా ఆల్బర్ట్తో మాట్లాడుతూ నా హస్బెండ్ పేరు జెరోమ్. నేను ఈ క్రిస్మస్ రోజు సంతోషంగా లేను, కానీ తను మాత్రం తన అఫైర్తో కలిసి చాలా సంతోషంగా ఉండింటాడు అంటూ తనలాగే నేను కూడా ఎందుకు డేట్కి వెళ్ళకూడదు అని ఒక అతనితో మాట్లాడి నేను ఒక బిడ్డకి తల్లి అని చెప్పే ఈరోజు ఆ రెస్టారెంట్కి డేట్కి పిలిచా. కానీ అతను నాతో పాటు నా కూతురిని చూసి అర్జెంట్ పని అని మీతో చెప్పి అట్నుంచటే పారిపోయాడు అని చెప్తుంది. మరియా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్బర్ట్కి డ్రింక్ ఆఫర్ చేసి 3rd ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఇంటికి పిలుచుకుని వెళ్తుంది. మరియా కూతురు నిద్రపోయి ఉంటుంది. అందుకు మరియా ఆల్బర్ట్కి డ్రింక్ ఇచ్చి తన కూతుర్ని రూమ్లో పడుకోబెడతామని రూమ్లోకి పిలుచుకొని వెళ్తుంది. ఆల్బర్ట్ మరియా వాళ్ళ ఇంట్లో ఉన్న క్రిస్మస్ ట్రీకి తను కొనుక్కున్న ఆ పక్షిని అటాచ్ చేస్తాడు. ఆల్బర్ట్కి పేపర్తో బొమ్మలు చేయడం అంటే చాలా ఇష్టం. తను ఎక్కడ పేపర్లో చూసినా పేపర్తో బొమ్మలు చేస్తుంటాడు. మరియా తన కూతుర్ని రూమ్లో పడుకోబెట్టి ఆల్బర్ట్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి మందు తాగి డ్యాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. మరియా ఆల్బర్ట్తో మాట్లాడుతూ నేను ఇలా ఒక స్ట్రేంజర్తో కలిసి ఇలా ఎప్పుడు ఎంజాయ్ చేస్తా అనుకోలేదు అంటూ మీకేమైనా బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయా అని అడుగుతుంది. దానికి ఆల్బర్ట్ తన పర్సులో ఉన్న ఒక రింగ్ని మరియాకి చూపించి 7 సంవత్సరాల కింద జరిగిన తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆల్బర్ట్ ప్రేమించిన అమ్మాయి పేరు రోజీ. రోజీ ఫస్ట్ టైం ఆల్బర్ట్ని చూసినప్పుడే ఆల్బర్ట్ని ప్రేమించేసింటుంది. ఆల్బర్ట్ కూడా రోజీ బాగా నచ్చి ఇద్దరు ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆల్బర్ట్ వాళ్ళ అమ్మకి రోజీ నచ్చదు, రోజీ వాళ్ళ హస్బెండ్కి ఆల్బర్ట్ నచ్చడు. రోజీ హస్బెండ్ ఎవరు అంటే ఆల్బర్ట్ పనిచేసే ఆఫీస్లో తన బాస్. ఆల్బర్ట్ రోజీ హస్బెండ్ని వాళ్ళ అమ్మని ఒప్పించడం చాలా కష్టమని వాళ్ళెవ్వరికీ చెప్పకుండా రోజీని పిలుచుకొని గోవాకి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు హ్యాపీగా అలాగే గడిచిపోతాయి. కానీ ఆల్బర్ట్ రోజీకి రింగ్ ఇచ్చి పెళ్లికి ప్రపోజ్ చేద్దామనుకున్న టైంలో రోజీ ఆల్బర్ట్ని వదిలేసి మళ్ళీ తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. దానికి ఆల్బర్ట్ చాలా బాధపడతాడు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి రోజీ చనిపోయి ఉంటుంది. దానికి ఆల్బర్ట్ రోజీ గుర్తుగా తనకిద్దాము అనుకున్న ఆ రింగ్ని తన దగ్గర పెట్టుకుంటాడు. ఆల్బర్ట్ స్టోరీ విన్న మరియాకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంటుంది. తను కూడా తన మనసులో ఉన్న తన బాధను పోగొట్టుకోవాలి అని తన స్టోరీని ఆల్బర్ట్కి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. 7 సంవత్సరాల కింద మరియాకి జెరోమ్ పరిచయం అయింటాడు. మరియా అప్పటికే ఒక టాక్సిక్ రిలేషన్లో ఉంటుంది. కానీ జెరోమ్ తన మీద చూపించే ప్రేమ తనకి బాగా నచ్చి జెరోమ్ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక కూతురుని కూడా కంటారు. కానీ జెరోమ్ డ్రగ్స్ బాగా తీసుకుంటూ మరియా ఏం పని చేసినా తన మీద అనుమానపడడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా పర్వాలేదు, కానీ తనకి పుట్టిన తన కూతురిని కూడా తనకు పుట్టలేదు అనుకోవడం స్టార్ట్ చేస్తాడు. దానికే సంతోషంగా ఉన్న మరియా కూతురు
ఒకరోజు ఉన్నటువంటి మాట్లాడడం మానేసింటుంది. అందుకే మరియాకి జెరూమ్ అంటే చాలా కోపం. మరియా ఆల్బర్ట్తో డేట్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి తన కూతుర్ని ఇంట్లోనే ఉంచి మెయిన్ డోర్కి లాక్ వేస్తుంది. మరియా ఆల్బర్ట్ ఇద్దరు బయట తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఆల్బర్ట్ మరియాని తన ఇంటికి పిలుచుకొని వెళ్ళి పక్కింటి అంకుల్ ఇచ్చిన వైన్ని తనకిస్తాడు. ఇద్దరు ఆ వైన్ తాగి టేస్ట్ చాలా బాగుంది అనుకుంటారు. ఇంట్లో ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయ్యి ముద్దు పెట్టినందుకు ట్రై చేస్తారు. కానీ మరియా ముద్దు పెట్టకుండా ఆగిపోయి ఇంట్లో నా కూతురు ఒకటే ఉంది, వెళ్ళిపోదాం రా అని చెప్తుంది. ఆల్బర్ట్ మరియాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మరియా ఆల్బర్ట్తో మాట్లాడుతూ మూడ్ స్పాయిల్ చేసినందుకు సారీ అని చెప్తుంది. దానికి ఆల్బర్ట్ మరేం పర్లేదు అని చెప్పి నేను ఇంకా బయలుదేరుతా అంటాడు. అప్పుడు మరియా ఆల్బర్ట్తో ఒకసారి ఇంట్లోకి రావచ్చు కదా అంటుంది. ఆల్బర్ట్ మరియా కోసం సరే అని చెప్తాడు. ఇద్దరు ఇంట్లోకి వెళ్లేందుకు లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు మరియా ఆల్బర్ట్కి ఉన్నటువంటి ముద్దిస్తుంది. దానికి ఆల్బర్ట్ ఒక సెకండ్ షాక్ అయిపోతాడు. మరియా ఆల్బర్ట్ ఇద్దరు ఇంట్లోకి వచ్చేస్తే ఒక భయంకరమైన ట్విస్ట్. జెరూమ్ తన గన్తో షూట్ చేసుకుని సూసైడ్ చేసుకుంటాడు. మరియా ఆల్బర్ట్ ఇద్దరు దాన్ని చూసి ఒక సెకండ్ షాక్ అయిపోతారు. మరియా బాధపడుతూ తన కూతురికి ఏమైనా అయ్యిందేమో అని తనని వెతుక్కుంటూ తన రూమ్కి వెళ్తుంది. కానీ తన కూతురికి ఏమీ ఉండదు. తను ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. మరియా ఆల్బర్ట్తో పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి పిలువు అంటుంది. దానికి ఆల్బర్ట్ పోలీసులు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉంటే నువ్వే రిస్క్లో పడతావంటూ, నేను ఈరోజు ఇంటికి వచ్చింది దుబాయ్ నుంచి కాదు, జైల్లో నుంచి. రోజీని చంపిన కేసులో 7 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చా అంటాడు. ఆల్బర్ట్ చెప్పిన దానికి మరియా షాక్ అయ్యి ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. ఆల్బర్ట్ బాధపడుతూ ఇది కాకుండా ఇంకేమైనా నీకు హెల్ప్ చేసేవాడిని అంటూ ఇంట్లో తన ఫింగర్ ప్రింట్స్ ఏమీ లేకుండా చేసి క్రిస్మస్ ట్రీలో తను పట్టిన పక్షి బొమ్మ కోసం వెతుకుతాడు. కానీ ఆ బొమ్మ ఆ క్రిస్మస్ ట్రీలో కనిపించదు. దానికి ఆల్బర్ట్ ఆ బొమ్మను అక్కడే వదిలేసి బయటికి వచ్చేస్తాడు. ఆల్బర్ట్ రోజీకి ప్రపోజ్ చేద్దామని రింగ్ కొనుక్కున్న తర్వాత తన కోసం కారంపొడిని మిక్సీలో గ్రైండ్ చేస్తాడు. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. తను ఆ రింగిని కారంపొడిలో పెట్టి రోజీకి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తాడు. కానీ రోజీ అప్పటికే ఆల్బర్ట్ని వదిలేసి తన భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయి ఉంటుంది. అందుకు తను ఆల్బర్ట్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయదు. దానికి ఆల్బర్ట్ రోజీని చంపేసి తనే స్టేషన్కి వెళ్ళి లొంగిపోయింటాడు. ఆల్బర్ట్ మరియా వాళ్ళ ఇంటి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత టీ తాగుదామని ఒక బండి దగ్గర ఆగుతాడు. మరియా తన భర్త చనిపోయిన విషయం పోలీసులకు ఫోన్ చేసి చెప్పకుండా తన కూతురిని పిలుచుకొని ఒక చర్చికి వెళ్తుంది. ఆల్బర్ట్ తనని చూసి తన వెనకాలే చర్చికి వస్తాడు. చర్చిలో మరియా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు మరియాకి ఆల్బర్ట్ అలాగే రాయ్ అని ఇంకోతను హెల్ప్ చేస్తారు. నిజానికి మరియాకి ఏమీ ఉండదు. తను కావాలనే కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు యాక్ట్ చేసి ఉంటుంది. రాయ్ మరియాని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తామని పార్కింగ్ లాట్లో ఉండే తన కారును తీసుకుని వచ్చేందుకు వెళ్తాడు. అప్పుడు మరియా ఆల్బర్ట్తో మాట్లాడుతూ నన్ను వదిలేసి వెళ్ళిపో అంటుంది. కానీ ఆల్బర్ట్ తన మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అని ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటాడు. మరియా కారులో వెళ్తున్నప్పుడు స్పృహలోకి వచ్చినట్టు యాక్ట్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయండి, ఇప్పుడు నాకు పర్లేదు అంటుంది. రాయ్ మరియాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మరియా రాయ్కి డ్రింక్ ఆఫర్ చేసి ఇంట్లోకి పిలుస్తుంది. రాయ్తో పాటు ఆల్బర్ట్ కూడా ఉంటాడు. మరియా రాయ్ని ఆల్బర్ట్ని ఇంట్లోకి పిలుచుకొని వెళ్ళి ఇద్దరికీ డ్రింక్ ఇస్తుంది. ఆల్బర్ట్ ఇంట్లోకి వచ్చి చూస్తే జెరూమ్ కనిపించాడు. తను ఈ గ్యాప్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆల్బర్ట్కి ఏం అర్థం కాదు. రాయ్ మరియాని వర్కౌట్ చేసుకుందామని తనతో తెగ మాట్లాడుతూ తనకి పెళ్ళైనా పెళ్లి కాలేదు అని చెప్తాడు. ఆల్బర్ట్ ఇవన్నీ గమనిస్తూ సైలెంట్గా ఉంటాడు. మరియా కూతురు నిద్రపోయింటుంది. అందుకు తనని పిలుచుకొని వెళ్ళి తన రూమ్లో పడుకోబెడుతుంది. ఆ తర్వాత తను రాయ్తో మాట్లాడుతూ నా వాచ్ చర్చిలోనే ఉండిపోయింది, అది మా అమ్మ సెంటిమెంట్, కొంచెం ఏమీ అనుకోకుండా అక్కడికి పిలుచుకొని వెళ్తారా అంటుంది. రాయ్ దానికి సరే అంటాడు. మరియాతో ఫ్రీగా మాట్లాడేందుకు రాయ్కి ఆల్బర్ట్ అడ్డమవుతాడు. అందుకు తను చర్చికి వెళ్ళే దారిలో ఆల్బర్ట్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆల్బర్ట్ అసలు జెరూమ్ మరియాల మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అని మళ్ళీ మరియా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. మరియా వాళ్ళ అపార్ట్మెంట్ వెనకాల అన్ని ఫ్లోర్స్ని కలిపే స్టెప్స్ ఉంటాయి. సో ఆల్బర్ట్ ఆ స్టెప్స్ ఎక్కి వెనక దారి నుంచి మరియా వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ తన ఇంట్లో చూస్తే జెరూమ్ గన్తో షూట్ చేసుకొని సూసైడ్ చేసుకుంటాడు. ఆల్బర్ట్కి డౌట్ వచ్చి జెరూమ్ నిజంగా చనిపోయా లేదా అని చెక్ చేస్తాడు. కానీ జెరూమ్ నిజంగా చనిపోయింటాడు. ఆల్బర్ట్ మరియా కూతురు రూమ్లో ఉందో లేదో అని తనను చూడ్డానికి తన రూమ్లోకి వెళ్తాడు. మరియా కూతురు దేనికో భయపడి రూమ్లో కొమ్మలు దాక్కుంటుంది. ఆల్బర్ట్ తన భయం పోగొట్టేందుకు పేపర్తో బొమ్మలు చేసి తనకు ఒక స్టోరీని చెప్తాడు. అప్పుడే మరియా రాయ్ ఇద్దరు చర్చిలో నా వాచ్ని తీసుకొని ఇంటికి వస్తారు. ఆల్బర్ట్ వాళ్ళ ఇంటికి రావడం గమనించి మరియాకి కనిపించకూడదు అని ఇంట్లోనే ఒక చోట దాక్కుంటాడు. రాయ్ మరియాతో మాట్లాడుతూ ఫుల్గా ఫ్లడ్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళిద్దరు ఇంట్లోకి వచ్చి చూస్తే జెరూమ్ చనిపోయి కనిపిస్తాడు. మరియా పోలీసులకు ఫోన్ చేయని రాయ్కి చెప్పి తన కూతురు ఉందో లేదో అని భయపడుతూ తన రూమ్కి వస్తుంది. మరియా అక్కడ పేపర్తో చేసిన బొమ్మలు చూసి ఆల్బర్ట్ ఇంట్లోనే ఉన్న విషయం తెలుసుకుంటుంది.
రాయ్ పోలీసులకు ఫోన్ చేసి జెరోమ్ చనిపోయిన విషయం చెప్తాడు. మరియా ఇంట్లో ఉన్న ఆల్బర్ట్ని వెనక దారి నుంచి బయటికి పంపించేస్తుంది. ఆల్బర్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని స్టెప్స్ దిగుతున్నప్పుడు పోలీసులు అక్కడికి వస్తారు. దాంతో ఆల్బర్ట్ పోలీసులు ఎక్కడ తనని చూస్తే తన మీద అనుమానపడతారు అని మరియా వాళ్ళ ఇంటి వెనక ఉండకుండా స్టెప్స్ ఎక్కి పైన ఫ్లోర్లో ఉండే ఇంకో ఇంట్లోకి వెనక దారిలో నుంచి ఎంటర్ అవుతాడు. ఆల్బర్ట్ ఆ ఇంట్లో దేన్నో చూసి షాక్ అయిపోతాడు. మరియా తన హస్బెండ్ చనిపోయాడు అని బాధపడుతుంటే రాయ్ తనను ఓదార్చి, పోలీసులకి మన మీద డౌట్ రాకూడదు అంటే మనిద్దరం ఈరోజు జరిగింది మొత్తం ఒకేలా చెప్పాలి. నువ్వు చర్చిలో కళ్ళు తిరిగి పడిపోతే నేను నీకు హెల్ప్ చేశా. దానికి నువ్వు డ్రింక్ ఆఫర్ చేశావు. నీ వాచ్ చర్చిలోనే పడిపోయింది అని తెలుసుకొని ఇద్దరం కలిసి వెళ్ళి దాన్ని తెచ్చుకున్నాం. ఇంటికి వచ్చి చూస్తే నీ భర్త చనిపోయి ఉన్నాడు. ఇలాగే యాస్టీస్గా పోలీసులకు చెప్దామంటూ ఆల్బర్ట్ మధ్యలోనే వెళ్ళిపోయాడు కాబట్టి అతన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు అంటాడు. పోలీసులు ఇంట్లోకి వచ్చి మొత్తం పరిశీలిస్తారు. ఎస్ఐతో పాటు వచ్చిన హెడ్ కానిస్టేబుల్కి క్రైమ్ కేసుల్ని హ్యాండిల్ చేయడంలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తను రాయ్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తను మరియా మీద ఉన్న మోస్తోనే తనకు హెల్ప్ చేశాడు అని తెలుసుకుంటుంది. ఎస్ఐ ఇది సూసైడ్ అని నమ్ముతాడు. కానీ హెడ్ కానిస్టేబుల్కి మాత్రం రాయ్కి మరియాకి అఫేర్ ఉందని, ఈ విషయం తెలుసుకున్న జెరోమ్ని వాళ్ళే చంపేశారు అని అనుకుంటుంది. ఎస్ఐ జెరోమ్ బాడీని పోస్ట్మార్టంకి పంపించి రాయ్ని మరియాని పొద్దున్నే స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్తాడు. రాయ్ తన పర్సుని మరియా వాళ్ళ ఇంట్లో సోఫా కింద పెట్టింటాడు. తను దాన్ని వెతుకుతూ క్రైమ్ స్పాట్ మొత్తం డిస్టర్బ్ చేస్తాడు. దాన్ని ఎస్ఐ చూసి ఏమైనా సరే మళ్ళీ చూసుకోండి, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటాడు. దాంతో రాయ్ ఇంటికి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి పోలీసులు కూడా మరియా ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరియా ఒక చైన్సా మిషన్ తీసుకొని 3rd ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వస్తుంది. ఇక్కడే మనకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే మరియా వాళ్ళ ఇల్లు ఉండేది 3rd ఫ్లోర్లో కాదు, 2nd ఫ్లోర్లో. మరియా తన మగుని చంపడం కోసం 3rd ఫ్లోర్లో ఇంకో ఇంటిని క్రియేట్ చేసి ఉంటుంది. అది కూడా సేమ్ వాళ్ళ ఇల్లు ఎలాగైతే ఉంటుందో అలాగే. ఆల్బర్ట్ పోలీసులకు కనిపించకుండా దాక్కోవడం కోసం ఈ ఇంట్లోకి వచ్చి ఈ నిజం మొత్తం తెలుసుకుంటాడు. తనకి ఎలా ఈ నిజం తెలిసింది అంటే తను క్రిస్మస్ ట్రీలో అటాచ్ చేసిన పక్షిబొమ్మ ఇక్కడే ఉంటుంది. మరియా ఆ చైన్సా మిషన్ ఎందుకు తీసుకుని వచ్చింది అంటే 3rd ఫ్లోర్లో తను క్రియేట్ చేసిన రూమ్ని డిస్ట్రాయ్ చేసేందుకు. ఆల్బర్ట్ మరియాతో మాట్లాడుతూ, నువ్వు ఈ మర్డర్ చేయడంలో న్యాయం ఉంది అనుకుంటున్నా. అసలు నువ్వు ఈ మర్డర్ని ఎందుకు చేసావో నాకు చెప్పు, నాకు చేతనంత హెల్ప్ నీకు చేస్తా అని చెప్తాడు. మరియా ఆల్బర్ట్ నమ్మి తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మరియాకి తన కూతురు అంటే చాలా ఇష్టం. కానీ తన భర్త జెరోమ్ వల్ల తన కూతురు మాట్లాడడం మానేసి ఉంటుంది. అందుకే మరియా తన కూతురుని ఇలా చేసిన వాడిని బతకనివ్వకూడదు అని జెరోమ్ దగ్గర ఉన్న డ్రగ్స్ని అప్పుడప్పుడు కొన్ని తీసుకొని క్రిస్మస్ రోజు అవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తుంది. ఈ సీన్ని మనం స్టార్టింగ్లో చూసాం. తను గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన పౌడర్ని జెరోమ్ తాగే విస్కీలో కలిపేస్తుంది. అసలు మరియా ప్లాన్ ఏమి అంటే ఫస్ట్ ఆల్బర్ట్ని ఇంటికి పిలుచుకుని వచ్చినప్పుడు 3rd ఫ్లోర్లో తను క్రియేట్ చేసిన ఇంటికి పిలుచుకుని వెళ్ళింటుంది. ఆ తర్వాత తను కూతుర్ని రూమ్లో పడుకోబెట్టి వస్తాన సాగుతో ఇంటి వెనకాల ఉన్న స్టెప్స్ దిగి 2nd ఫ్లోర్లో ఉన్న వాళ్ళ నిజమైన ఇంట్లో తన కూతుర్ని తన రూమ్లో పడుకోబెడుతుంది. ఆ తర్వాత తను విస్కీ తాగి మత్తులో ఉన్న జెరోమ్ని చంపి మళ్ళీ 3rd ఫ్లోర్కి వస్తుంది. సో ఇప్పుడు తను ఆల్బర్ట్కి డౌట్ రాకుండా తనని 3rd ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఇంట్లోకి తీసుకుని వెళ్ళాలి. అందుకే తను ఆల్బర్ట్ని డేట్ పేరుతో బయటికి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు 2nd ఫ్లోర్లో ఉన్న వాళ్ళ నిజమైన ఇంటికి తనని పిలుచుకుని వెళ్ళింటుంది. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళొచ్చేలోపు ఇదంతా జరిగింది కాబట్టి ఇది సూసైడ్ అని పోలీసులను ఈజీగా నమ్మించవచ్చు. దానికి తోడు ఇదంతా జరిగినప్పుడు తను బయట ఉందని చెప్పడానికి ఒక సాక్షి కూడా తనతో పాటు ఉంటాడు. మరియా ఫస్ట్ ఈ ప్లాన్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంది తను బార్ అండ్ రెస్టారెంట్కి డేట్కి పిలిచిన అతన్ని. అందుకే తను అతని రెస్టారెంట్ నుంచి పారిపోయినప్పుడు ఇంకా నా మగుని చంపలేను అని బాధపడి ఉంటుంది. కానీ అప్పుడే తనకి ఆల్బర్ట్ పరిచయం అవుతాడు. తను ఆల్బర్ట్ని ఇంటికి పిలుచుకుని వచ్చి తన మగుని చంపేస్తుంది. కానీ తను ఆల్బర్ట్ విషయంలో తను జైల్లో ఉండి వచ్చాడనే విషయం ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు తను ఆల్బర్ట్ని ఇంట్లో నుంచి పంపించేసి తన ప్లాన్లో రాయ్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు పోలీసులు జెరోమ్ ది సూసైడ్ అని ఈజీగా నమ్మేస్తారు. ఎందుకంటే మరియా రాయ్ ఇద్దరూ పోలీసులకు అన్ని విషయాలు ఒకేలా చెప్తారు కాబట్టి. ఆల్బర్ట్ మరియాని అర్థం చేసుకొని మరియాకి హెల్ప్ చేస్తాడు. ఇద్దరు కలిసి మరియా 3rd ఫ్లోర్లో క్రియేట్ చేసిన రూమ్ మొత్తం నాశనం చేస్తారు. రాయ్ మర్చిపోయిన పర్సు ఈ ఫ్లోర్లో ఉంటుంది. ఆల్బర్ట్ రాయ్ని చర్చిలో కలిసినప్పుడు తనకిద్దాంలే అని ఆ పర్సుని కాల్ చేయకుండా తన దగ్గర పెట్టుకుంటాడు. మరియా ఇప్పటికీ భయపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పోలీసులకు తను దొరికిపోతే తన కూతురు అనాథ అయిపోతుంది అని. ఆల్బర్ట్ తన భయాన్ని అర్థం చేసుకొని అలా ఏం కాదులే అని ధైర్యం చెప్తాడు. ఆల్బర్ట్ ఆ పక్షి బొమ్మని మరియాకిచ్చి నీ కూతురికి ఇవ్వు అని చెప్తాడు. ఆ తర్వాత తను ఇంటికి వచ్చేస్తాడు. పోలీసులకి రాయ్ మరియాలతో పాటు ఆల్బర్ట్ కూడా ఉన్నాడు అని తెలుస్తుంది. అందుకు పోలీసులు మరుసటి రోజు పొద్దున్నే ఆల్బర్ట్ని స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేస్తారు. ఆల్బర్ట్
రాయ్ని కలిసినప్పటి నుంచి స్టోరీ స్టార్ట్ చేసి రాయ్ తనని డ్రాప్ చేసేంత వరకు ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ చెప్తాడు. ఆ తర్వాత స్టేషన్కి మరియా అలాగే రాయ్ ఇద్దరు వస్తారు. పోలీసులు ఆల్బర్ట్ని లోపల ఎంక్వైరీ హాల్లో కూర్చోబెట్టి రాయ్ని మరియాని ఎంక్వైరీ చేస్తారు. రాయ్ కూడా వాళ్ళతో ఆల్బర్ట్ ఉన్న విషయం పోలీసులకు చెప్తాడు. కానీ మరియా మాత్రం వాళ్ళతో ఆల్బర్ట్ ఉన్న విషయం చెప్పదు. పోలీసులు ఆల్బర్ట్ని స్టేషన్కి పిలిపించినప్పుడు కొంచెం సేపు బయటే కూర్చోబెట్టింటారు. అప్పుడు తను టేబుల్ మీద ఉన్న పేపర్స్తో బొమ్మలు తయారు చేసి టేబుల్ మీదే పెట్టింటాడు. మరియా ఆ బొమ్మలు చూసి వాళ్ళతో పాటు ఆల్బర్ట్ ఉన్న విషయం పోలీసులకు చెప్తుంది. దాంతో ఎస్ఐ ఇది సూసైడ్ అని నమ్ముతాడు. కానీ హెడ్ కానిస్టేబుల్కి మాత్రం ఇది మర్డర్ ఏమో అని ఇంకా డౌట్ ఉంటుంది. ముగ్గురు వాళ్ళ స్టేట్మెంట్స్ రాసి పోలీసులకు ఇస్తారు. రాయ్ పోలీసులతో మాట్లాడుతూ, నేను కావాలని నా పర్సుని మరియా వాళ్ళ ఇంట్లో సోఫా కింద పెట్టా, కానీ రెండోసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పర్స్ అక్కడ లేదు అంటూ ఎవరో దొంగోడు ఇంట్లోకి వచ్చి డబ్బు కోసం జెరూమ్ని చంపేసిండొచ్చు కదా అని ఒక డౌట్ క్రియేట్ చేస్తాడు. పోలీసులు అది నిజమే కదా అనుకొని ఈ కేసుని అప్పుడే మూసేయకూడదు అనుకుంటారు. రాయ్ పర్సు ఆల్బర్ట్ దగ్గరే ఉంటుంది. దానికి తను పోలీసులు ఎక్కడ తనని పట్టుకుంటారేమో అని చాలా భయపడతాడు. మరియా కూతురు ఆల్బర్ట్ తనకిచ్చిన పక్షి బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ ఆ పక్షితో మ్యాజిక్ చేసి మరియా కూతురు మాట్లాడేలా చేస్తుంది. హెడ్ కానిస్టేబుల్ మరియా కూతురుతో మాట్లాడుతూ ఈ పక్షి బొమ్మ ఎవరిచ్చారని అడుగుతుంది. దానికి మరియా కూతురు ఆల్బర్ట్ చూపిస్తుంది. మరియా తన కూతురికి మాటలు వచ్చేసరికి చాలా సంతోషపడుతుంది. కానీ ఈ కేసులో ఇప్పుడు ఆల్బర్ట్ ఇరుక్కుంటాడు. ఆల్బర్ట్ ఇంకా లేట్ చేస్తే ఈ కేసులో మరియా ఇరుక్కుంటుంది అని తనకి మరియా మీద ఉన్న ప్రేమతో రాయ్ పర్సుని రాయ్కి ఇచ్చేసి తన రోజుకి ఇద్దామనుకున్న రింగ్ని మరియాకి ఇస్తాడు. మరియా ఆ రింగ్ని తన వేలుకు తొడిగించుకొని ఆల్బర్ట్ని అక్కడే పెళ్లి చేసుకుంటుంది. పోలీసులు ఆల్బర్ట్నే డబ్బుల కోసం జెరూమ్ని చంపాడు అని నమ్మి కేసుని క్లోజ్ చేస్తారు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మేరీ క్రిస్మస్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.